హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్రకటన. మిత్రులారా, ఎవరైనా సరే మన విహెచ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే చెప్పబోయే నంబర్కు కాంటాక్ట్ అవ్వవలను. మొబైల్ నంబర్ 9100559109. మరొకసారి 9100559109. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటంటే పోర్టబుల్ హాట్స్పాట్ అనేది ఏంటి, ఇది మనకి ఎందువల్ల ఉపయోగపడుతుంది, ఇది మన యొక్క మొబైల్లో ఎలా ఆన్ చేయాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం. ఈ యొక్క విషయం అనేది అందరూ తెలిసి ఉంటే వీడియోని స్కిప్ చేయవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. మన మొబైల్లో డేటా ఉంటుంది, అయితే మన దగ్గర ఇంకొక మొబైల్ ఉంటుంది, అందులో డేటా ఉండదు. మనం మన మొబైల్ నుంచి ఇతరులకు షేర్ చేయడమే డేటా షేరింగ్ అంటాం కదా. ఆ విధముగా డేటా షేరింగ్ చేసుకోవచ్చు. సో మనం వైఫై కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగానే మన యొక్క మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి మనం ఇతర మొబైల్లో వైఫై ఆన్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా మన మొబైల్లో పోర్టబుల్ హాట్స్పాట్ ఎలా ఆన్ చేయాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్, ఓకే, డబుల్ టాప్. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే విధముగా ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదన్నా సరే కొద్ది డౌట్ ఉంటే మీరు కింద చెప్పిన నెంబర్ కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ అడగవచ్చు డౌట్స్ ఏంటంటే. ఓకే, పోర్టబుల్ హాట్స్పాట్ కోసం నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ యాప్లో అక్కడుతున్న యాప్లోకి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పోర్టబుల్ హాట్స్పాట్, Wi-Fi off, Bluetooth off, portable hotspot off, పోర్టబుల్ హాట్స్పాట్ ఆఫ్ అనేది దీన్ని ట్యాప్ చేస్తాను. portable hotspot back, but portable hotspot not checked, checkbox 1 of 6, పోర్టబుల్ and list హాట్స్పాట్ 6 items. నాట్ చెక్ బాక్స్ అంటే నా టిక్లో ఉంది అండ్ ఆఫ్లో ఉంది, టిక్ చేసి ఆన్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ Set up portable hotspot, Priyanka WPA2 PSK portable 2 of 6. సెటప్ పోర్టబుల్ హాట్స్పాట్, ఇది ఎందువల్ల ఉపయోగపడుతుందో చూద్దాం. డబుల్ టాప్. Set up portable hot drop down list WPA2 password 8 characters edit box 8 character minimum. పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ మినిమం అని చెప్పి ఉంది. అంటే బై డిఫాల్ట్గా నేనైతే ఆ పాస్వర్డ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ హెల్ప్ చేస్తే drop down list WPA2 PSK WPUTSK అని చెప్పింది, డ్రాప్ డౌన్ లిస్ట్ అని చెప్పి. దీని ట్యాప్ చేయండి. alert security checked double stop none 1 of నన్ లో పెట్టండి. set up portable hotspot drop security drop down list portable hotspot Okay. device drop down list 2 device identification drop down list 2.4 GHz band select AP band stop record 3 cancel okay ఓకే button. చేసేవాళ్ళు. set up Priyanka edit box ఇక్కడ చూడండి, అందుకని అలాగే రైట్ సైడ్ వేసుకుంటే drop down Priyanka edit box ప్రియాంక ఎడిట్ బాక్స్ అని వచ్చింది. బై డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ అని కానీ లేదా సాంసంగ్ అని కానీ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే showing English నేమ్ డిలీట్ చేసి మనకు కావాల్సిన నేమ్ పెట్టుకోవచ్చు. keyboard
చూద్దాం. Alert low. Alert edit. Start. Selected text. Delete. Clear text. Delete. N. E. U. Y. T. K. J. H. Shift. A. J. I. Y. T. R. E. D. F. D. D. U. Y. Y. Editing. Necessity. Drop down list. None. ఓకే, పాస్వర్డ్. Editing. Necessity. Edit box. Set up portable hotspot. Secure. Drop down list. Portable hotspot. Device identifier. Okay. ఓకే చేశాను. Portable hotspot. Set up portable hotspot. Necessity non-portable. 2 of 6. Enlist. 6 items. Portable hotspot. English. US. QWERTY. Keyboard hidden. పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ హాట్స్పాట్ అనేది ఆన్ చేస్తేనే డైరెక్ట్గా ఎవరైతే వైఫై ఆన్ చేసుకున్నారో వాళ్ళు కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి పాస్వర్డ్ పెడదాం. Set up portable hotspot. Cancel button. Set up portable hotspot. Portable hotspot. Set up portable hotspot. Necessity non-portable. 2 of 6. ఆ యొక్క మొబైల్లో ఒకసారి నేను చూపిస్తాను Portable hotspot. ఏ విధంగా ఉంటుందనేది. నేను ఆ యొక్క మొబైల్లో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తే నేను హానర్ మొబైల్ యూజ్ చేస్తున్నాను, ఇంకొకటి అడిషనల్. ఇందులో నేను చెప్తున్నాను. Home button out of list. ఇక్కడ చూడండి, ఇక్కడ వైఫై అనేది డైరెక్ట్గా ఆన్ చేస్తున్నాను. చూద్దాం. Notification date. Google Play Services. 2 days. Open quick settings. Google Play Services. Open quick. Contact. Auto. 0. Off. Auto. On. Off. 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 On. Wi-Fi on. Open Wi-Fi ఓకే, బై settings. డిఫాల్ట్గా నాకు ఆల్రెడీ ఆన్లోనే ఉంది. All notifications button. ఇప్పుడు నేను ఇక్కడ హాట్స్పాట్ అనేది ఆన్ చేయాలి కాబట్టి దాన్ని ఆన్ చేస్తున్నాను. హాట్స్పాట్ని Back. Accept. ఎక్కడ ఆన్ చేయాలి? Turn off. 1. Set up portable hotspot. Not checked. Checked. పోర్టబుల్ హాట్స్పాట్ టిక్ చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం వైఫై కనెక్ట్ అవుతుందా చూద్దాం. Home button. UIO. Screen 1 of 3. ఇప్పుడు సెట్టింగ్స్ తీసుకుంటున్నాను నేను. Play Store. Settings. సెట్టింగ్స్ Settings. Search settings. వైఫై ఎక్కడికి వెళ్తున్నాను. Items. Log into UII. Virus set. Device home. Home screen and home. Display. Meeting. Back. Button. Out of list. Undisturb. Home screen and home. Device connectivity. Bluetooth. Printing. 5 of 18. Wireless and networks. Wi-Fi. Dual SIM set. ఓకే, వైఫై ఇక్కడ డబుల్ Wireless and ట్యాప్. networks. Search settings. Aeroplane mode. Not take. Wi-Fi. Not connected. 2 of 11. వైఫై నాట్ కనెక్టెడ్. డిపెండ్ ట్యాప్. Wi-Fi. More options. Wi-Fi. Switch. Available network. Navigate up. Button. Out of list. Volume controls hidden. Wi-Fi. More up. Wi-Fi. Available. As security. Open. Wi-Fi signal full. 2 of 3. చూసారా, మెసేజ్ అని చూపిస్తుంది. దీన్ని ట్యాప్ చేస్తాను. Navigate up. Wi-Fi. More up. Wi-Fi. Switch. Available network. As security. Open. Available. Wi-Fi signal full. Navigate up. Button. Wi-Fi. More up. Wi-Fi. Available network. As security. Connected. Available. Wi-Fi signal full. 2 of 3. చూసారా, Looking for incomplete downloads. మెసేజ్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను కేవలం ఒక 1 MBనే మనము వాళ్ళకి వెళ్ళాలి అని అనుకోండి. అది ఎలా చేయాలో చూద్దాం. Portable hotspot. Portable hotspot. Message. Set up portable hot. One-time data limit. Data limit will be applied next time your hotspot is on. 3 of 6. దీన్ని ట్యాప్ చేయండి. 1 టైం డేటా లిమిట్. One-time data limit. Not checked. Size 50.0 MB. Disabled. When exceeds 1. Checked. ఓకే, దీన్ని టిక్ చేయండి. ఇప్పుడు చూడండి, Size 50. 50 ఫర్ 50 Mobile data MB. limit 150 M. 200. Custom. ఇక్కడ 5 of ఎంతైనా 5. పెట్టుకోవచ్చు. Cancel. Checked. 50 MB. నేను 50 MB పెట్టాను బై డిఫాల్ట్. One-time data limit. Size 50.0 MB. 2 of 3. Enlist. 3 మీరు items. maximum One-time data limit. డేటా షేరింగ్ అనేది 50 MB, 100 MB, 150 MB, 200 MB వరకు పంపించుకోవచ్చు. అంటే మనం కానీ ఈ యొక్క One-time data limit. Checked. Checkbox. 1 1 of 3. టైం డేటా లిమిట్ అనేది టిక్ చేయకపోతే మీకు అన్లిమిటెడ్గా డేటా అనేది మీరు హాట్స్పాట్ ఆన్ చేసేంత వరకు వాడుకుంటారు. అదే మీరు 50 MB బై లిమిట్ పెట్టారు. 50 MB అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్కనెక్ట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నాం. బ్యాక్. Portable hotspot. One-time.
Set up portable మన సెటప్ పోర్టబుల్ హాట్స్పాట్ Set up. Oh, set up. Message here. Drop down. Drop down. Drop down Alert list. security. Checked. Not WPA2PSK. ఓకే Set up portable hotspot. Drop down. Password. 8 care. Showing ఓకే password పాస్వర్డ్ ఇక్కడ keyboard. అడుగుతుంది మినిమం 8 ఇమ్మని నేను ఇస్తున్నాను. A. Bullet. L. Bullet. A. Bullet. L. Bullet. A. L. A. L. ఓకే Bullet. బై డిఫాల్ట్గా అయితే ప్రజెంట్ నేను ఇచ్చాను అంతే. Drop editing. Password. 8 6 Okay. ఓకే ఇచ్చేసాను. Portable hotspot. Set up back. ఇక్కడ Portable నాకు hotspot. డివైస్ అనేది డిస్ కనెక్టెడ్ అయిపోవడం జరిగింది. ఇది చూద్దాం. Share QR. One-time data limit. Turn off hotspot automatically. Turn off hotspot automatically when no devices are connected. Not checked. Checkbox. 5 of 7. ఇది ఏమిటంటే మన యొక్క మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు ఇతర మొబైల్లో వాళ్ళు వైఫై ఆన్ చేసి లేదా ఆన్ చేయకపోయినా సరే మన యొక్క మొబైల్తో కనెక్ట్ కానప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలా అని ఉంటుంది. ఇది నాట్ టిక్లో ఉంటుంది. ఇలాగే వదిలేయండి. Manage device. Connected devices. View connected devices. 0 devices. 7 of ఓకే 7. కనెక్టెడ్ డివైజెస్ యూ డివైజెస్ 0 డివైజెస్ అని చెప్పింది. అంటే ఒకటే కనెక్ట్ కాదు ప్రజెంట్. చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాను. చూద్దాం ఇప్పుడు ఒకసారి పాస్వర్డ్ అడుగుతుంది. కనెక్ట్ చేశాను. ఓకే గుడ్ క్వాలిటీ అంటే వైఫై కనెక్ట్ అయిపోయింది నాకు ఇక్కడ. చూద్దాం. Connected devices. View connected devices. 1 device. 7 of 7. And చూసారా list. 1 7 డివైస్. items. దీనిపై ట్యాప్ చేయండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. Connected. Limit of connected devices. Drop down list. 1. Block list. Connected devices. 74:C1. Stop record. ఇక్కడ 7. చూడండి. Connect. అన్నీ Block చూపిస్తుంది. list. View devices which aren't allowed to connect to this hotspot. 2 of 4. ఇక బ్లాక్ లో పెట్టుకోవచ్చు. Drop down list. 1 of 4. Limit of connected devices. Back. ఈ బ్యాక్ వచ్చేసి Portable. Manage devices. మేనేజ్ డివైజెస్ హెడ్డింగ్ Connect. వస్తుంది. Stop. Connected devices. View connected devices. 1 device. 7 of 7. And list. 7 ఎన్ని డివైస్ items. కనెక్ట్ Portable అయినాయో కూడా hotspot. తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. మన డేటా లిమిట్ అనేది నాట్ టిక్ చేసేద్దాం. Turn off hotspot on. One-time data limit. Data limit will be applied next time your hotspot. Back. One time. Not checked. ఓకే నాట్ టిక్ చేసేసాను. 11. Back. ఇది మాత్రం మీరు Portable hotspot. One-time data. మీ Share QR స్నేహితులకు code. కావాలంటే 3 of 7. షేర్ క్యూఆర్ కోడ్. ఈ యొక్క షేర్ క్యూఆర్ కోడ్ ఏంటంటే పాస్వర్డ్ చెప్పకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్గా మన యొక్క క్యూఆర్ కోడ్ని వాళ్ళ వాట్సాప్ కానీ సెండ్ చేసి వాళ్ళు ఆ యొక్క వాట్సాప్లో ఉన్న కోడ్ని స్కాన్ చేసుకోవడం ఈ యొక్క షేర్ క్యూఆర్ కోడ్. సో బట్ షేర్ క్యూఆర్ కోడ్ కన్నా మనకి పాస్వర్డ్ మెయిన్ అంటే మంచిది నా అభిప్రాయం. ఈ విధంగా అయితే పోర్టబుల్ హాట్స్పాట్ అనేది ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా యూజ్ చేసుకోండి. మీ యొక్క స్నేహితులు అడిగినప్పుడు కూడా మీరు కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూశారు కనుక మీకు నీట్గా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా సరే సందేహాలు ఉంటే Media volume control shown. Swipe up to dismiss. మీకు కింద చెప్పినటువంటి నెంబర్ కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ డౌట్ అడగవచ్చు. యాక్చువల్గా ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, కానీ నాకు తెలిసి దీనికోసం ప్రత్యేకంగా ఎవరు వీడియో Volume చేయలేదు. controls hidden. మనం మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో కొత్తగా వచ్చేటువంటి యూజర్స్కి ఉపయోగపడాలి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు తెలియకుండా ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో ఇప్పుడు చేయడం జరిగింది. ఒకసారి నేను ఎక్స్ప్లెయినింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పటిలాగే మీరు ముందుగా మీ యొక్క మొబైల్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక పోర్టబుల్ హాట్స్పాట్ పైన డబుల్ ట్యాప్ చేయండి.
పోర్టబుల్ హాట్స్పాట్ పైన డబుల్ ట్యాప్ చేస్తేనే మీరు ముందుగా మీకు నేమ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సెటప్ పోర్టబుల్ హాట్స్పాట్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయాలి. అక్కడ మీకు అన్నీ వస్తాయి. ఇంతకుముందు వీడియో జిల్లా చెప్పినట్టుగా అక్కడ మీకు నేమ్ కావాలి, నేము పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఓకే ఇచ్చేయండి. అక్కడ వరకు సెటప్ అయిపోతుంది. తర్వాత డేటా లిమిట్ అనేది చెప్పాను కదా, ఇంతకుముందు 50 MB కానీ 1 MB వరకు వెళ్ళడం ఇలా అయితే ఉంటుంది. ఇది మీకు కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదా అది బై డిఫాల్ట్గా నాకు తెలిసి నాటిక్లో ఉంటుంది. నాటిక్ అది. తర్వాత షేర్ క్యూఆర్ కోడ్ అనేది ఎందువల్ల ఉపయోగపడుతుంది? మన యొక్క పాస్వర్డ్ అనేది వాళ్ళు కొట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన పాస్వర్డ్ వాళ్ళు తెలియనప్పుడు మనం క్యూఆర్ కోడ్ అనేది షేర్ చేయవచ్చు. కానీ క్యూఆర్ కోడ్ షేర్ చేయడం కన్నా మనం పాస్వర్డ్ కొట్టి వాళ్ళు ఈ యొక్క వైఫైని కనెక్ట్ చేసుకోవడమే ఉత్తమం అనేది నా యొక్క అభిప్రాయం. తర్వాత మేనేజ్ డివైజెస్ హెడింగ్, దాని పక్కనే డివైజెస్ ఈజ్ కనెక్టెడ్ టు 1 డివైస్ లేదా 2 డివైస్ అయితే కనెక్ట్ అయితే ఆ యొక్క డివైస్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ ట్యాప్ చేస్తే డివైజెస్ నేమ్స్ కానీ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. అక్కడ మీరు బ్లాక్లో పెట్టచ్చు, లేదా అన్బ్లాక్ అయినా చేయండి, అన్బ్లాక్ చేయవచ్చు. మీకు ఆటోమేటిక్గా అర్థమైతే అయిపోవడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో మీరు ఏదైతే నేమ్ పెట్టుకుంటారో ఆ యొక్క నేమ్ అనుగుణంగా మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ యొక్క పాస్వర్డ్ అనుగుణంగా ఎంటర్ చేస్తేనే మీ యొక్క మొబైల్ అనేది కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది, లేదా ఎటువంటి పరిస్థితుల్లో కనెక్ట్ కాదు. ఇక్కడ పాస్వర్డ్ల విషయం ఏంటంటే మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ అనేది లెటర్స్, సింబల్స్ లెటర్స్, లేదా ఓన్లీ లెటర్స్, లేదా ఓన్లీ సింబల్స్, మీ ఇష్టం అది. మనకి మెయిల్లో కానీ ఇలా అయితే చూస్తూ ఉంటాం, లెటర్స్, సింబల్స్ ఇవేదో పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ పోర్టబుల్ హాట్స్పాట్లో మాత్రం అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అయితే పాస్పోర్ట్లో స్పేస్ అయితే కౌంట్ అయితే అవ్వదు. ఈ యొక్క విషయాన్ని అయితే అందరూ కూడా గమనించగలరు. ఇంకా ఫుల్ స్టాప్ ఏవేమన్నా కనెక్ట్ ఆ యొక్క పాస్పోర్ట్కి అవ్వచ్చేమో, కానీ స్పేస్ మాత్రం ఎటువంటి పరిస్థితులు అవ్వదు. ఇది అందరూ కూడా గమనించుకోగలరు. అందరికీ కూడా ఈ యొక్క వీడియో పైన ఒక మంచి అవగాహన వచ్చిందని, అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.